ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జనవరి 13 మంగళవారం. నేటి మన ధ్యాన లేఖనం లూకా సువార్త 14వ అధ్యాయం 13వ వచనం. అయితే నీవు విందు చేయునప్పుడు బీదలను, అంగహీనులను, కుంటివాండ్రను, గుడ్డివాండ్రను పిలువుము. వ్యాఖ్యానాంశం: గొప్ప విందు, గొప్ప ఆహ్వానం. వ్యాఖ్యానాంశం: గొప్ప విందు, గొప్ప ఆహ్వానం. వ్యాఖ్యానం: సంతోష హృదయునికి నిత్యము విందు కలుగును అని సామెతల గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనం చెబుతోంది. అవును, క్రీస్తు ముట్టి బాగు చేయనిది పాపంతో నిండిపోయిన మానవుని హృదయమే. విశ్వాసం ద్వారా క్రీస్తు భక్తుని హృదయంలో నివసించున్నాడు అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం నేర్పుతోంది. క్రీస్తు ఎక్కడుంటాడో అక్కడల్లా విందు జరుగును కనుక ప్రతి దినము మనకు విందుగా ఉండాలి. ఈ మాట నమ్మదైనది. అయితే ఈ విందులో ఇతరులను మరవచ్చునా? కూడదు. కనుక పైన చెప్పినట్లు సువార్త ప్రచారము చేసి ఆత్మీయమైన కుంటివారిని, బీదలను, అంగహీనులను క్రీస్తునొద్దకు పిలుచుట మన కర్తవ్యం. మీరు సువార్తను విని క్రీస్తును నమ్మి ఆత్మ అను ముద్రను పొందితిరి. సరేగాని మీ బంధువుల సంగతి ఎట్లు? మీ విదేశీయులు ఎట్లు? వారిని మీరు రక్షణకు పిలువలేదా? నేడే వారి కొరకు తగిన ఏర్పాటు చేయండి. అపొస్తలుడైన మత్తయి క్రీస్తు చేత పిలువబడి శిష్యుడుగానే తన ఇంట తన స్నేహితుల కొరకు గొప్ప విందు జరిగించి క్రీస్తును కూడా పిలువనంపించెను. మరి నీ సంగతి ఎట్లు? అతని ఇంట ఆయన భోజనమునకు కూర్చుండి ఉండగా సుంకరులను, పాపులను అనేకులు యేసుతోనూ ఆయన శిష్యులతోనూ కూర్చుండి ఉండేరి. ఇట్టివారు అనేకులుండేరి. వారు ఆయనను వెంబడించువారయ్యేది. మార్కు సువార్త 2వ అధ్యాయం 15వ వచనం చూడండి. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.